హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళన చేపట్టింది. నిరసన కార్యక్రమాలు కలెక్టర్ ఆఫీసుల వద్ద చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20,000 మంది ఉద్యోగాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళకి రెగ్యులరైజ్ చేయాలి, అలాగే పే స్కేల్ని కూడా పెంచాలి తదితర అంశాల మీద వీళ్ళు మరి నిరసన ధర్నా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం మేడ్చల్ కలెక్టర్ ఆఫీస్ ఎదుట మనం ఉన్నాం. అయితే ఇక్కడ ధర్నా చేస్తున్నటువంటి కొంతమందిని అడిగి తెలుసుకుందాం. మరి వీళ్ళ విషయాలు ఏమున్నాయి, వీళ్ళ డిమాండ్స్ ఏమున్నాయి, మరి వీళ్ళ డిమాండ్లు నెరవేరాలంటే మరి ఎవరి దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది అనే తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే సార్. ఏం పేరండి మీ పేరు? నా పేరు రైస్ ఫాతిమా. నేను క్రాఫ్ట్ టీచర్ జెడ్పీహెచ్ఎస్ పిర్దాదిగూడలో క్రాఫ్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. ఓకే. మేము గత 10 ఏళ్ల నుంచి పోరాడుతున్నాము. మా కష్టసుఖాలు ప్రతి ఒక్క మినిస్టర్ని, ఎమ్మెల్యేస్కి, ప్రతి ఒక్క అక్కడ ఆఫీసులకు తిరగడం జరిగింది. కానీ మాకు ఏం పరిష్కారం జరగలేదు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఉన్నంత కాలంలో కూడా మేము తిరగడం జరిగింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో కూడా మేము మహాధర్నా చేయడం జరిగింది, సమ్మెకు తిరగడం జరిగింది. 21 డేస్ అప్పుడు కూడా సమ్మెలో ఉన్నాము. కానీ అప్పుడు కూడా మాకు ప్రభుత్వం ఏం స్పందించలేదు. అప్పుడు చేస్తామని చెప్పేసి మాకు సాయంత్రమే జియో వస్తుంది, మీకు ఎంటీఎస్ పైన సైన్ పెడుతున్నాము, ఇంకా తర్వాత మళ్ళీ సీఎం గారికి హెల్త్ బాగాలేదని చెప్పేసి అలాంటివన్నీ చెప్పి మబ్బబెట్టి మాకు అప్పుడు మా సమ్మెని డిజాల్వ్ చేయడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏం సైన్ పెట్టలేదు, ఏం చెప్పలేదు. ఇంకా అదే అట్లే కంటిన్యూషన్ అయినప్పుడు అప్పుడు సీఎంగా ఇప్పుడు ఉన్న రేవంత్ రెడ్డి గారు అప్పుడు మా దగ్గర మా శిబిరానికి వచ్చి, మీకు ఎంతసేపు అమ్మా, మీరు ఎంతమంది ఉన్నారు, 19,600 మందే ఉన్నారు కదా, మీకు టీ తాగేంత సేపట్లో మీకు రెగ్యులరేషన్ చేయొచ్చు, మీ ఫైల్ మీద సైన్ చేయొచ్చు. 100 రోజుల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మేము ఒకవేళ గెలుస్తే మీకు 1 నెల రోజుల్లో మీకు అందరికీ పర్మనెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. సీఎం ఇచ్చిన మాటనే మేము ఇప్పుడు సీఎం గారికి ఒకటే అడుగుతున్నాం, మీరు ఇచ్చిన మాటే కదా సార్ మేము అడుగుతున్నాము. అంతిమ కోరికలు ఏం అడగట్లేదు. మేము ఒక్కొక్కరు 20 ఏళ్ల నుంచి, 19 ఏళ్ల నుంచి, 15 ఇయర్స్ నుంచి, 12 ఇయర్స్ నుంచి మేము ఇప్పటివరకు ఎట్టి చాకరీ చేస్తున్నాం. స్కూళ్ళలో అయినా సరే, డిపిఓ స్టాఫ్ అయినా సరే, ఎంఆర్సీలో అయినా సరే, కేజీబీఓ అయినా సరే, అందరూ ఐఆర్పీస్ అయినా సరే, అందరం ఇట్లా మొత్తం 11 వింగ్స్ ఉన్నాం. మేము ఇక్కడ వర్క్ చేస్తున్నాం. ఎక్కడ వర్క్ చేస్తున్నాం? తెలంగాణలో వర్క్ చేస్తున్నాం. మీ రాష్ట్రంలో వర్క్ చేసి అంతా బీద పిల్లలకి మేము అందరికీ సపోర్ట్ చేసుకుంటాం. గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేసుకుంటా ఇన్ని రోజులు గడిపినాము. ఇప్పుడు అన్ని రేట్లు పెరుగుతున్నాయి, కానీ మా జీతాలు అయితే అక్కడే ఉన్నాయి. మేము ఆ జీతాలతో మేము బతకలేకపోతున్నాము. ఒక మంచి కాలేజీలలో అయినా సరే, ఒక మంచి స్కూళ్ళలో అయినా సరే మా పిల్లలకి చదివించలేకపోతున్నాము. ఇప్పుడు మా పిల్లల ముందర మేము ఏదో మా పిల్లలకి మేము మంచిగా చూసుకోలేకపోతున్నాం అన్నట్టు ఒక భావిస్తున్నాం, మేము సిగ్గుపడుతున్నాం మా పిల్లల ముందర. ఇప్పుడు మీరు మాకు ఆదుకుంటారని మేము అంతా కష్టపడి మీకు అందరు కలిసి మేము గెలిపించినాము. అయినా సరే ఇప్పటివరకు మీ స్పందన లేదు. మేము ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాము. చలో నిన్న పిలిచిన తర్వాత కూడా అక్కడ వస్తే లేదు, ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర మాట్లాడమన్నారు. నిన్న బట్టి విక్రమార్క సార్తో కూడా మాట్లాడడం జరిగింది. మళ్ళీ సార్ ఏమన్నారు, రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతామని చెప్పారు. ఇప్పుడు మేము దాదాపు 8 రోజులు అయిపోయింది మేము సమ్మెలో దిగి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం ఎవరు కూడా వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు ఎవరైనా మినిస్టర్ అయినా సరే ఎవరైనా వచ్చి మా టెంట్ కాడికి వచ్చి మీరు ఎట్లా ఉన్నారమ్మా, ఏం తిన్నారు అనేది లేదు. మేమైతే ఇక్కడ మొత్తం జంగల్లో ఉంది మాకు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్. మేము ఇక్కడ ఆడవాళ్ళము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఎంత త్వరగా అయితే అంత త్వరగా సార్ మాకు అన్నిటికీ స్పందించి మా అంతిమ కోరికలు ఏం లేవు, మాకేంది రెగ్యులరేషన్ అండ్ పే స్కేల్ ఇవ్వాలని చెప్తున్నాము. ఇప్పుడు రెగ్యులరేషన్ చేయకపోయినా సరే మీరు ఎన్ని ఏళ్ళగా, ఇప్పుడు ఒక 6 నెలలకు చేస్తారా, 5 మంత్స్కి చేస్తారా, 6 మంత్కి చేస్తారా, అదొక్కటి మాకు క్లారిటీ ఇచ్చి అప్పటి వరకు మాకు పే స్కేల్ ఇవ్వాలని మా అందరి డిమాండ్ ఉంది. మాకు అందరికీ మీరు ఆదుకోవాలని మేము మీకు వ్యతిరేకం పోవట్లేదు సార్. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోమని అందరు పక్షాన నేను కోరుతున్నాను సార్. అమ్మా చెప్పండి, మీరు ఎక్కడ పని చేస్తున్నారు, ఏంటి విషయం? నేను ఎంఆర్సీ మేడ్చల్లో పనిచేస్తాను, ఆపరేటర్గా చేస్తాను. నేను 16 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. ఓకే, 16 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. మేము చాలని జీతాలతోని మా పిల్లలతోని రోడ్ ఎక్కడం జరిగింది. సీఎం గారు స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున చేస్తామని కూడా నేను చెప్తున్నాను. ఓకే, ప్రధానంగా ఈ మీ ఉద్యోగాలు అనేవి పర్మనెంట్ అయితే ఎట్లా అనుకుంటున్నారు మీరు?
మాకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చెప్పింది సార్ చేస్తామని. వేరే స్టేట్లో ఆల్రెడీ చేస్తున్నారు, పే స్కేల్లో అమలు అయింది వాళ్ళకి. మా తెలంగాణ రాష్ట్రంలోనే కాలేదు కాబట్టి మేము ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది. ఓకే అమ్మా, ఏం పేరు మీ పేరు? నా పేరు సరిత సార్. నేను పీటీఐ, నేను దమ్మాయి కూడా జెడ్పీజే స్కూల్లో వర్క్ చేస్తున్నాను సార్. ఈ రోజులలో 11,700 జీతానికి ఎవరైనా బ్రతుకుతున్నారు సార్. రోడ్డు మీద అడ్డ మీద కూలీలు కూడా ఎక్కువ జీతానికి నెలకు 30,000 సంపాదించుకుంటారు సార్. నాది సార్, నేను చదివింది MA LLB సార్. గవర్నమెంట్ కాంట్రాక్ట్లో ఉండి 11,700కు పనిచేస్తున్నానంటే గవర్నమెంట్ మీద ఎప్పుడో ఒకప్పుడు మా బ్రతుకులు బాగుపడతాయా లేదా బాగుపడతాయనే నమ్మకంతోనే ఇన్ని రోజుల నుంచి వర్క్ చేస్తున్నాం సార్. ఇన్ని రోజుల నుంచి నేను 11 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను. సంవత్సరానికి 1,000 కూడా మా జీతం లేకపోతే మేము ఎందుకు సార్గా పనిచేసి మా కష్టము నష్టము మీరు చూడకపోతే ఇంకెవరు చూస్తారు సార్? ఓకే, అంటే ఇది గత పరిపాలన అంటే గత బీఆర్ఎస్ పార్టీ లోపమా లేకపోతే ఇప్పుడు ఎవరి లోపం? ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు రెగ్యులర్ చేస్తామని అసలు రెగ్యులర్ ఈ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉండదు, రెగ్యులర్ అందరినీ చేస్తామని వాళ్ళు చెప్పిండ్రు. చివరి వరకు మమ్మల్ని అంచుల వరకు తీసుకెళ్ళి మమ్మల్ని ఏం చేయకుండా మమ్మల్ని నడి రోడ్డు మీద వదిలిపెట్టడం జరిగింది. ఆ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు వచ్చి మా శిబిరాలకు వచ్చి వాళ్ళు మేము మీకు రెగ్యులరైజ్ చేస్తాము, మీరు ఎంతసేపు కాదండి, మీరు ఇబ్బంది పడద్దు, నేను కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను సీఎం అయిన తర్వాత మీకు తగిన న్యాయం చేస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు సీఎం అయ్యారు, ఆయన కలిసారా ఇంతకు మరి? కలిసినాం సార్. బట్టి విక్రమార్క సార్ని మీరు ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి అతన్ని కలవండి అని చెప్పారు. ఆ సార్ దగ్గరికి వెళ్తే ఆ సార్ మళ్ళీ సీఎం సార్ దగ్గరికి వెళ్ళమని మళ్ళీ చెప్పారు. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి అనేది మాకు సమయం వృధా అవుతుంది సార్. ఈ విషయాన్ని వెంటనే సీఎం గారు స్పందించి మాకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఓకే అమ్మా, నీ పేరేంటి? నా పేరు పరమేశ్వరి. ఎక్కడ పని చేస్తున్నారు మీరు? నేను గట్కేసర్ అండ్ మేడిపల్లి MIS గా పనిచేస్తున్నానండి. మండల్ నా జీతం 19,500 అండి. ఓకే, అంటే ఇప్పుడు ఎట్లా మీకు పే స్కేల్ కనుక రెగ్యులరైజ్ చేస్తే ఎట్లా ఉంటుంది మీ పరిస్థితి? అంటే ఎంత జీతం అయ్యే అవకాశాలు ఉంటాయి, ఎట్లా ఉంటుంది పరిస్థితి? అది ఇప్పుడు మనం ఎట్లా చెప్తాం, అది క్యాడర్ని బట్టి అది ఉంటుంది. అది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్కటి. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావచ్చు. ఇప్పుడు మమ్మల్ని నోటిఫికేషన్ వేసినప్పుడు మాకు డిగ్రీ బేస్ మీద తీసుకున్నారు. డిగ్రీ ప్లస్ కంప్యూటర్స్ ఉండాలి. నెక్స్ట్ దానికి ఎగ్జామ్ పెట్టారు, తర్వాత రోస్టర్ తీశారు, క్యాస్ట్ వైజ్గా అట్లా మెరిట్ చూసి అట్లా సెలెక్ట్ చేసుకున్నారు. సో మేము దాన్ని బట్టి మాకు ఇచ్చే అవకాశం ఉందని మేము అందరం అనుకుంటున్నాం. మాకు రెగ్యులరైజ్ చేసే ఉంది కాబట్టి మేము అందరం కూడా దానికోసమే ఫైట్ చేస్తున్నాము. ఇంకోటి సార్ గారు చెప్పినట్టు తనకి PCC అధ్యక్షులుగా ఉన్నప్పుడు సార్ ఏం చెప్పారంటే, నాకు మీ సమగ్ర శిక్ష పట్ల పూర్తి అవగాహన ఉంది అని తనే ఒప్పుకున్నారు, తనే చెప్పారు. మా టెంట్ శిబిరం దగ్గరకు వచ్చేసి ఇప్పుడు పూర్తి అవగాహన ఉన్న మీరు ఛాయ్ తాగే లోపు చేస్తా అన్నారు కదా, కనీసం మేము భోజనం చేసే లోపన్నా చేయమని మేము కోరుకుంటున్నాం. 9 రోజులు అయింది మరి మీ ఇంత నిరాహార దీక్షలు చేసి భోజనం చేసే లోపు ఏడైతుందని మీరు అనుకుంటున్నారు? అంటే మేము అదే కోరుకుంటున్నాం సార్. సార్ అన్న మాటనే కదా, మీరన్న మాటనే, మీరు ఇచ్చింది నాకు నమ్మకం ఉంది, సార్ పైన మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే సార్ వచ్చినప్పటి నుంచి కూడా మేము చూస్తున్నాం ఒక్కొక్క స్టెప్ అనేది చాలా బాగా తీసుకుంటున్నారు సార్. కాబట్టి మాకు సార్ మీద పూర్తి నమ్మకం ఉంది. సార్ ఎట్లా మా మీద పూర్తి అవగాహన ఉందని అన్నారో మాకు కూడా అదే విధంగా సార్ మీద మాకు పూర్తి అవగాహన ఉంది. సార్ చేయాలనుకుంటే నిజంగా ఛాయ్ తాగేలోపు చేస్తారు అని మేము భావిస్తున్నాం. మీ ఉద్యోగాలన్నీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి మీకు జీతభత్యాలు ఇస్తున్నటువంటి సందర్భం కదా, దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఎట్లా వ్యవహరిస్తున్నది, రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా వ్యవహరించాలి? దీని మీద కూడా నేను చెప్తాను. మాది ఎట్లా అంటే 60% సెంట్రల్ షేరు, సో 40% అనేది స్టేట్ షేరు. సో దీంట్లో ఏంటంటే ఇంతకు ముందుకు గత IKP వాళ్ళు కావచ్చు, ఇంకా వేరే వివిధ రంగాలలో మన స్టేట్లో ఉన్న సెంట్రల్ షేర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఫైట్ చేసినప్పుడు కూడా డైరెక్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచే ఒకటి వచ్చింది. ఏమనంటే వీళ్ళకి ముందు చేయాలి అంటే వీళ్ళకంటే ముందు ఉన్న వాళ్ళు సమగ్ర శిక్ష వాళ్ళకి చేయాలి రెగ్యులరైజేషన్ అనేది. ఎందుకంటే వాళ్ళకి స్టేట్ షేర్ 40% ఉంది కాబట్టి ఫస్ట్ సమగ్ర శిక్ష వాళ్ళకి చేసినాకనే వేరే వాళ్ళకి చేయాలని డైరెక్ట్గా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన రిపోర్ట్ ఇది. కావాలంటే మీరు కూడా అడిగి తెలుసుకోండి. మాకు తెలిసి మాకు అయితే విద్యార్హత ఉంది, ఎగ్జామ్స్ రాసాము, ఇంటర్వ్యూస్ అయ్యావి, అన్ని ప్రతి ఒక్క వింగ్ కావచ్చు మా దాంట్లో ఎవరు తక్కువ కాదు. ఈవెన్ మెసెంజర్స్ కూడా ప్రతి ఒక్కరు చదువుకున్నవారు, ఇన్వర్డ్ అవుట్వర్డ్ అన్ని మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు రెగ్యులర్ ఎవరైతే అటెండర్స్ ఉన్నారో వాళ్ళకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్, వాళ్ళకున్న టాలెంట్స్ అన్ని కూడా మాలో ఉన్నాయి. ఇది లేదు ఇది అది ఉంది అని మేము చెప్పట్లేదు. ఇట్లాంటి ఉద్యోగస్తులను గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ రెగ్యులరైజ్ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయా? సెర్ప్ వాళ్ళని చేశారు.
సెర్పు వాళ్ళని చేశారు కదండి. సో మేము కూడా మాకు కూడా అట్లానే చేయాలని మేము కోరుకుంటున్నాం. ఒక పక్క సరే సరే రాష్ట్రాలలో కూడా చేశారు. సరే, మరొక పక్క ఇంకెవరు మాట్లాడతారు ఇక్కడ? అమ్మా చెప్పండి, మీ తల్లి ఏ పేరు, మీ పేరు? సార్ నా పేరు నిర్మలా సార్. నేను నిజాంపేట్ స్కూల్లో అది తను వొకేషనల్ టీచర్ని సార్. మా సాలరీ వచ్చేసి 11,700 సార్ మాది. అప్పుడు మాకు జాబ్స్ ఇచ్చింది కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది. అందుకని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మీదనే మాకు నమ్మకం ఉంది. ఈ గవర్నమెంటే మళ్ళీ మాకు రెగ్యులరైజ్ చేస్తుందని. అప్పుడు వైఎస్ రాజశేఖర్ ఆయన ఉన్నప్పుడు కూడా చాలా మందిని రెగ్యులరైజ్ చేశారు. అందుకని ఈ గవర్నమెంట్ మీద మాకు నమ్మకం ఉంది కాబట్టి మేము ఇంకా ఈ పోరాటాన్ని ఉధృతం చేద్దాం అనుకుంటున్నాము. ఎప్పటికైనా సీఎం గారు స్పందిస్తారని మేము అనుకుంటున్నాము. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారనే నమ్మకంతోనే మేము చేస్తున్నాం సార్. ఇదైతే కలెక్టర్ ఆఫీస్ చాలా దూరం సార్ మాకు. మేము రోజు 3 గంటలు ప్రయాణం చేసి వస్తాం ఇక్కడికి. ఇది మీ బాధ కదా ఖచ్చితంగా. అందుకనే వస్తాం సార్. అందుకనే వచ్చేసి ఇంక మా కోసం మేము ఇంకెన్ని రోజులైనా మేము చేస్తాము. కానీ ఇంకెన్ని రోజులు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టొద్దని మేము కోరుకుంటున్నాం సార్. ఒక పక్క హైకోర్టు కూడా వ్యాఖ్యానించినది, కాంట్రాక్ట్ వర్కర్లని ఎక్కడ పర్మనెంట్ చేసే అవకాశాలు లేవు, ప్రభుత్వానికి ఏదో సూచనలు చేసినట్టుంది. దీని మీద ఏమైనా చెప్తారా? లేదు సార్, అది మేము ఆల్రెడీ ఎగ్జామ్స్ రాసేసి వచ్చిన వాళ్ళం. సో అలాంటి వాళ్ళ విషయంలో అయితే అది లేదు. మాకు ఎగ్జామ్స్ తో పాటు మేము వచ్చినాం సార్. మేము ఇట్లా వేరేది ఇట్లా కాంట్రాక్ట్ నుంచి అది అవుట్సోర్సింగ్ నుంచి వచ్చిన వాళ్ళం కాదు. అందరు రోస్టర్ పద్ధతిలో వచ్చిన వాళ్ళమే. ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ 3 సార్లు జరిగింది. ఒకసారి కాదు 3 సార్లు జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఎవరు అర్హులు లేరో వాళ్ళని తీసేసి మళ్ళీ మాకు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ అప్పుడు రాజశేఖర్ రెడ్డి 2009లో గెలిచినప్పుడు ఆర్ట్ క్రాఫ్ట్ పీఈటీ టీచర్లు ఎట్లా కాంట్రాక్ట్ బేసిస్లో చేసేవాళ్ళు వాళ్ళకు కూడా రెగ్యులరేషన్ సార్ చేయడం జరిగింది. ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది. కాకపోతే ఇప్పుడు మేము సమగ్ర శిక్ష అభియాన్లో ఎంతమంది పనిచేస్తున్నామో అందరు రోస్టర్ పద్ధతిలో వచ్చిన వాళ్ళమే కాబట్టి మాకు రెగ్యులరేషన్ చేసే అర్హత అందరికీ ఉంది. మేము తీసుకునే అర్హత మాకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన దాని ప్రకారంలో కూడా స్టేట్ గవర్నమెంట్ మాకు రెగ్యులరేషన్ చేయొచ్చు అనేది కూడా ఆ కాపీ కూడా మా దగ్గర ఉంది సార్. అమ్మా, ఇప్పుడు నిరసన చేపట్టారు, మరి అక్కడ పిల్లలకు అన్యాయం జరగట్లేదా? జరుగుతుంది సార్. గవర్నమెంట్ పట్టించుకోలేదు కదా సార్. మరి మాకు అన్యాయం జరుగుతుంది కదా. మరి పిల్లల చదువు పోవట్లేదు. మేము కావాలని చేయట్లేదు కదా సార్. పిల్లల కోసం మేము పిల్లల్ని అన్యాయం చేయాలని మేము అనుకోవట్లేదు. మా బాధ కూడా వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా గవర్నమెంట్. మేము ఎన్ని రోజులు మరి వెట్టి చాకరీ చేస్తాం చెప్పండి సార్. అయితే మీరు చెప్పండి, ఎక్కడ పని చేస్తున్నారు మీరు? మేము డిఓ ఆఫీస్లో పనిచేస్తాను సార్. నేను ఇక్కడే మేడ్చల్ డిఓ ఆఫీస్లో చేస్తాను. ఏమో తెలియదు సార్. విజయ్ కుమారి గారు ఏమంటున్నారు? మేడం, మాకైతే అన్ని డిస్టిక్ల నుంచి డిఓలు అందరూ సపోర్టింగ్ ఉన్నారు, అందరు కూడా ఉన్నారు. ప్రాబ్లం ఏం లేదు. బట్ కాకపోతే మేము 9 రోజుల నుంచి ఇదే విధంగా టెంట్లో కూర్చోవడం జరుగుతుంది. మా ఒక్క జిల్లా కాదు 33 జిల్లాలు దీనికన్నా ఉధృతంగా ఇంకా జరుగుతుంది. మాకన్నా సీఎం గారు కూడా తొందరగా స్పందించాలి. ఏమంటున్నానంటే డిఈఓ సీఎం దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఇవి తీసుకెళ్లాలంటే మీకు తెలుస్తారు, ఆల్రెడీ హైయర్ అఫీషియల్స్ నుంచి వస్తాయి, అన్నీ ఉన్నాయి. మాకు అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. ఆ మేడం తీసుకెళ్లారా లేదనేది మేమైతే 9 రోజుల నుంచి ఆఫీసులో లేం కాబట్టి ఇన్ఫర్మేషన్ మాకు తెలియదు. మేము బయటే ఉన్నాం అందరం కూడా. డాక్టర్ అవ్వార్ వేణుకుమార్ ఉన్నారు, నిరుద్యోగ జేఏసీ చైర్మన్గా కొనసాగుతూ మేడ్చల్లో దీక్షా శిబిరం వద్దకు వచ్చి మద్దతు తెలిపారు. ఈ విషయంలో తనని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. వేణుగారు నమస్తే. నమస్తే బాలు గారు. బాగున్నాం. ఏం సంగతి ఇక్కడ మేడ్చల్ జిల్లా కలెక్టర్ పరిధిలో ఏం జరుగుతుంది అసలు? అయితే ఈరోజు మన ఈ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి గారు కూడా యాదగిరి గారు ఫోన్ చేయడం జరిగింది. మన కాకతీయ యూనివర్సిటీ దీని గౌరవ సలహాదారుడు వీరస్వామి గారు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి, ఖచ్చితంగా మీ నిరుద్యోగ జేఏసీ ఓబీసీ జాయింట్ యాక్షన్ కమిటీ హాజరు కావాలి అన్నారు. అదే సందర్భంగా మెడ్చల్లో జరుగుతున్నాయని తెలిస్తే ఇక్కడికి రావడం జరిగింది. ఓకే. సో ఇక్కడ తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఇక్కడ కొన్ని డిమాండ్స్ పెట్టింది. ఆ డిమాండ్స్ నిజంగా ప్రభుత్వం దృష్టికి వెళ్తాయి అనుకుంటున్నారా, లేకపోతే మీ పక్షాన ఏం పోరాటం చేయాలనుకుంటున్నారు? 100% ప్రభుత్వం చేయాలనుకుంటే చేయొచ్చు. ఎందుకో తెలుసా, గతంలో సెర్పు గ్రామీణ రూరల్ డెవలప్మెంట్లో చేసింది ఇలానే చేశారు. వీళ్ళు కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన వాళ్ళు కాదు, కలెక్టర్ చైర్మన్గా ఉంటూ సెలక్షన్ కమిటీ ద్వారా ఎన్నికైన వాళ్ళు. వీళ్ళు గవర్నమెంట్ పద్ధతిలోనే సెలక్షన్ అయినటువంటి వాళ్ళు. వీళ్ళేదో ఉటీనే వచ్చి జాయిన్ అయిన వాళ్ళు కాదు. వీళ్ళు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో దాదాపు 11 వింగ్లలో పనిచేస్తున్నారు.
ఈ రాష్ట్రంలో 19,630 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. వీళ్ళు పాఠశాలలో విద్యలో గొప్ప సేవలు చేస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళ సేవలు ప్రభుత్వం గుర్తించాలి. చాలా న్యాయమైన డిమాండ్, వీళ్ళు కోరుకున్నటువంటి డిమాండు. వీళ్ళని రెగ్యులరైజేషన్ చేయాలి. వీళ్ళ పే స్కేల్ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. టైం స్కేల్ ప్రకారం వీళ్ళ హక్కులు వీలైతే ఏ డిమాండ్లు ఉన్నాయో అవన్నీ ఇవ్వాల్సిందే. ఓకే, అంటే గత పరిపాలనలో అంటే బీఆర్ఎస్ పరిపాలనలో అసలు విద్యాశాఖకు నిధులే లేవు, ఇట్లాంటి ఉద్యోగస్తులను పట్టించుకున్న దాఖలాలు కూడా లేవు. ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా నిధుల విషయంలో కూడా తాత్కారమే ఉన్నది, ఉద్యోగుల విషయంలో కూడా తాత్కారమే చేస్తున్నటువంటి సందర్భం చూస్తున్నాము. దీన్ని ఎట్లా పరిగణించాలి? నిజంగానే వీళ్ళ జీవితాలలో వెలుగులు వస్తాయని నమ్మొచ్చా? మరో పక్క పిల్లల జీవితాలు కూడా ఆగమైనటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. దాదాపుగా వీళ్ళు ఒక 10 సంవత్సరాల నుంచి ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు దాదాపుగా చాలాసార్లు ఇందిరా పార్క్ వద్ద కూడా చేసిరు. పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించాలి. వీరు రాష్ట్ర కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు, జిల్లా అధ్యక్షులు, సెక్రటరీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దాదాపుగా ప్రతి జిల్లాలో 70 నుంచి 150 మంది వీళ్ళున్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగస్తులు ఉన్నారు. ఆ జిల్లా సైజుని బట్టి పనిచేస్తున్నారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారు. వీళ్ళ సేవలు చాలా గొప్పవి. 100% వీళ్ళు పోరాడితే విజయం వచ్చే అవకాశాలు దరిదాపు దగ్గరలో ఉన్నాయి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ వరంగల్లో హన్మకొండకు వచ్చాడు. హన్మకొండకు వచ్చి ఖచ్చితంగా ఆగస్టులో వచ్చాడు. ఒక 100 రోజుల్లో అధికారం వస్తుందని చెప్పిండు. 100 రోజుల్లో అధికారం వస్తుంది, ఖచ్చితంగా మన సమస్యలు సాల్వ్ అవుతాయి అని తానే ప్రకటించాడు. ఓకే, రైట్. వీళ్ళ సమస్య పరిష్కారం కావాలని కోరుకుందాం. అయితే సంవత్సరం అయినప్పటికీ కూడా ప్రభుత్వము మీ పక్షాన లేకపోవడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తావు? మీ పేరు ఏంటి? నా పేరు జగదీశ్వర్ అండి. నేను మేడ్చల్ జిల్లాలో కుత్బుల్లాపూర్ మండల్లో దుండిగల్లో నేను ఐఈఆర్పీగా పనిచేస్తున్నాను. ఐఈఆర్పీ అంటే ఇంక్లూసివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్. అంటే బుద్ధిమాంద్యం పిల్లలకు, వికలాంగుల పిల్లలకు టీచర్గా పనిచేస్తున్నాము. నా యొక్క సర్వీసు 18 సంవత్సరాలు 19 సంవత్సరాలు నడుస్తుంది. ఇప్పుడు ఒక రెగ్యులర్ టీచర్గా చేస్తే జిహెచ్ఎంగా స్థాయి వచ్చే స్థాయి మాది. అయినా కూడా మేము ఇప్పటికీ 19,350 రూపాయలు తీసుకుంటూ ఉద్యోగాన్ని జీవితం నడుపుతున్నాం. అయితే మీరు వేసిన ప్రశ్నకి ఏంటంటే, మరి సీఎం దాకా వెళ్తే అవుతుందా అన్నది మీ ప్రశ్న. అయితే ఈ ప్రశ్నకు నేను సమాధానం ఏం చెప్తున్నానంటే, సీఎంకి చాలాసార్లు వినతి పత్రాలు ఇచ్చినాము. మరి అతను ఫస్ట్ టైం సీఎం అయిన తర్వాత వెళ్ళినప్పుడు ఆయనకు ప్రశంసిస్తూ, అయ్యా మీకు గౌరవార్థం అని చెప్పేసి ఒక బొకే ఇచ్చి ఆయనకు మా రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన ఏమన్నారంటే, అయ్యా గవర్నమెంట్ ఇప్పుడే వచ్చింది, 3 నెలలు ఇప్పుడే అయ్యింది కాబట్టి ఆలోచిద్దాంలే అని చెప్పాడు. సరే 3 నెలలు అయిపోయింది. 3 నెలల తర్వాత మళ్ళీ వెళ్ళి కలిసాము. అయ్యా ఇప్పుడిప్పుడే సెటిల్ అవుతుంది, ఆర్థికంగా చాలా మాంద్యంగా ఉంది మన ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ లోపల, నేను సెటిల్ చేస్తాను విషయం అన్నాడు. మరి 3వసారి మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ వెళ్తే ఆలోచిద్దాంలే అని చెప్పేసి దాట వేశాడు. ఈ దాట వేసే ధోరణి మాకు నచ్చలేదు. అయితే మమ్మల్ని గత ప్రభుత్వం కూడా వాళ్ళు ఎలక్షన్లో ఏమంటారు బట్టి మేము ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు మేనిఫెస్టోలోనే పెట్టుకున్నారు. మరి వారు మోసం చేసిపోయారు వాళ్ళు మమ్మల్ని. అంటే ఉద్యోగస్తులను అంటే మమ్మల్ని రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి కాంట్రాక్ట్ ముఖ్యమంత్రి పెట్టుకోండి అయ్యా అని హేళనగా మాట్లాడిన ముఖ్యమంత్రి, గత ముఖ్యమంత్రి. అడుగుతున్నానంటే, ఈ సంవత్సరం అయింది పరిపాలన కొనసాగిస్తూ విద్యాశాఖ మంత్రినే ఇక్కడ పెట్టలేనటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. మరి మీ శాఖని ఎడబట్టించుకుంటారు, ఏం నడుస్తుంది? మొత్తం విద్యాశాఖకే మినిస్టర్ లేడు. గతంలోనన్నా ఏదో కొద్దిగా బీఆర్ఎస్ పరిపాలనలో సబితా మేడంను ఎవరినో పెట్టి అరకొర సమస్యలు తీర్చినటువంటి సందర్భాలు చూసాం. సంవత్సరం అయింది, శాఖలకే దిక్కు లేదు. మరి మీ దిక్కు ఎవరు చేయాలి? ఇక్కడ తెలంగాణ రాష్ట్రము ఘనికమైన రాష్ట్రం సార్, ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. అయితే ముఖ్యమంత్రి స్వయంగా తన యొక్క శాఖను తన ఆధీనంలో ఉంచుకున్నా అంటే విద్యాశాఖను అభివృద్ధి చేద్దాం అనే ఉద్దేశంతో పెట్టుకున్నారు తప్ప మీరు తప్పుగా అనుకోవద్దు. అతనికి ఒక విద్యాశాఖ అంటే కేజీ టు పీజీ వరకు అంటే ఒక సమర్థమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకోవడంలో కల్లా విద్యాశాఖ చాలా కీలకమైన పాత్ర వహిస్తుంది. అటువంటి శాఖను అడ్డమైన వ్యక్తులకు ఇస్తే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి అర్హత లేదంటారా? లేదని కాదు, ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత నాకు లేదు కూడా వాస్తవం చెప్పాలంటే. అయితే అది సీఎం నిర్ణయించాల్సిన విషయము. లేరా ఉన్నారా అన్నది విషయం గనులు చాలామంది రైట్. మొత్తానికి తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘము చేపట్టినటువంటి నిరసన కార్యక్రమం 9 రోజులు కంప్లీట్ అయిపోయింది. ఇప్పటికే వారు డిమాండ్లు చేస్తున్నటువంటి అంశము సీఎం ముఖ్యమంత్రి గారి వద్ద టేబుల్ మీద ఉన్నది. కానీ ముఖ్యమంత్రి టేబుల్ వద్ద విద్యాశాఖ మంత్రి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రికే ఇప్పటి వరకు సైన్ లేనటువంటి పరిస్థితి. మంత్రివర్గ విస్తరణలో కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా మరి పెట్టలేనటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం యొక్క
పరిష్కారం ఏమాత్రం పరిష్కారం అవుతాయనేది పెద్ద క్వశ్చన్ మార్క్ కనబడుతున్నది. రానున్న రోజుల్లో మరి వీళ్ళ సమస్య పరిష్కారం కావాలని ఆన్ టీవీ కోరుకుంటుంది. ఎనీవే వీళ్ళ సమస్యల వల్ల పిల్లల జీవితాలు కూడా కొంత ఆగమయ్యే పరిస్థితి అయితే కనబడుతూ ఉన్నది. కనీసం పిల్లల జీవితాలనన్నా చూసి వీరి యొక్క చిన్న చిన్న డిమాండ్లను పరిష్కరిస్తే బాగుంటుందని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇది ఇవాల్టి మేడ్చల్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుంచి ప్రత్యేక ఎపిసోడ్. మరొక ప్రత్యేక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఈజ్ బాలు సైనింగ్ ఆఫ్. పరిష్కరించాలి